పశ్చిమ బెంగాల్ రాజకీయాల గురించి మొన్నటి వరకు మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. దానికి కారణం ఏంటి? అసలు తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఈసారి రాబోయే ఎలక్షన్స్లో గెలుస్తుందా లేదా అనేటువంటి డౌట్ కూడా ఏర్పడింది చాలామంది రాజకీయ పరిశీలకులు. ఎందుకు ఈ డౌట్ ఏర్పడిందంటే డిఎంకే పార్టీ తీసుకుంటున్నటువంటి నియంత నిర్ణయాలు, ఈ నియంత నిర్ణయాలు నిరంకుశత్వమైనటువంటి పాలన, హిందూ వ్యతిరేక చర్యలు, పార్టీలో నుంచి పార్టీ పట్ల వేరే పార్టీల వ్యతిరేకత. అంటే వేరే పార్టీలకు ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది, కానీ లోకల్గా ఉన్నటువంటి పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలు కూడా డిఎంకే పార్టీని వ్యతిరేకించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే డిఎంకే పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఇందాక నేను చెప్పినట్టుగా డిఎంకే పార్టీ రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుందాం. తిరుప్పరకుండ్రం ఆలయం కొండ మీద దీపస్తంభంలో దీపం వెలిగించుకోవచ్చు అని జస్టిస్ జిఆర్ స్వామినాథన్ తీర్పిచ్చారు. అలాగే ఆయన 2000 సంవత్సరాల నుంచి లేదా 6వ శతాబ్దం నుంచి ఆ దేవాలయానికి ఉన్నటువంటి పురాతన చరిత్రను బట్టి తీర్పు ఇవ్వడం జరిగింది. హిందువులకు చెందినటువంటి ఆ స్థలం, అది 170 ఎకరాలు కూడా. ఆ మసీదు, ఆ దర్గా ఉన్నటువంటి స్థలాన్ని వదిలేసి మిగిలిన స్థలం అంతా హిందువులదే. దీపస్తంభం మీద దీపం వెలిగించుకోండి అని చెప్పి ఆయన తీర్పునివ్వడం జరిగింది. అప్పుడు దీపం వెలిగించుకోవడానికి సపోర్ట్ చేయాల్సినటువంటి తమిళనాడు ప్రభుత్వం ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయంది కాకుండా తిరిగి మళ్ళీ దీపం వెలిగించకూడదు అని చెప్పి కోర్టులో పిలివేయడం జరిగింది. మళ్ళీ వ్యతిరేక తీర్పు వచ్చింది. మళ్ళీ వ్యతిరేక తీర్పు రావడంతో హిందువులంతా వెళ్ళి పెద్ద ఎత్తున హిందూ సంఘాల వాళ్ళు వెళ్ళి దీపం వెలిగిస్తూ ఉంటే ఆ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసి, ఆ ప్రభుత్వం అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, ఆ ప్రభుత్వానికి మిత్రపక్షాలైనటువంటి కాంగ్రెస్, ఇలాంటి పార్టీలన్నీ కలిసి 120 మంది ఎంపీలు అభిశంసన లేఖను రాసుకొని జస్టిస్ జిఆర్ స్వామినాథన్ తొలగించండి అంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి అందించారు. అయితే అందించడంతో ఏం జరిగిపోయింది, ఏం మునిగిపోయింది, ఎంతలోనే డిఎంకే పార్టీకి ఏం ఆపదొచ్చి పడింది అని కొంతమంది అభిప్రాయపడవచ్చు. అయితే మొదటి నుంచి సెక్యులర్ పార్టీ, సెక్యులర్ మేము అని చెప్పుకుంటున్నటువంటి డిఎంకే పార్టీ నేతలు హిందువులను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి కుట్రలన్నీ చూస్తుంటే హిందువులను వ్యతిరేకించి ఎక్కువగా ఉన్నటువంటి సెక్యులర్ ఓట్లు, ముస్లిం మైనారిటీ ఓట్లు, క్రిస్టియన్ ఓట్ల కోసం డిఎంకే పార్టీ ప్రయత్నం చేస్తుంది. తమిళనాడులో తక్కువగా ఉన్నటువంటి హిందువుల ఓట్ల మీద డిఎంకే పార్టీ దృష్టి పెట్టడం లేదు. ఇది ఒక పాయింట్. అలానే బయటకు వచ్చి హిందూ వ్యతిరేక చర్యలు చేస్తూ 120 మంది ఎంపీలతో అభిశంసన లేఖ పంపించి మళ్ళీ ఇంట్లో స్టాలిన్ గారి వైఫ్ దుర్గా స్టాలిన్ గారు హిందూ దేవీ దేవుళ్ళను పూజించడం, అలానే ఒంటె సేవ చేయడం. అంటే ఇప్పుడు మనం ఆవుకి ఎలా అయితే పూజలు చేస్తామో బొట్లు పెట్టి, ఆమె ఒంటెకి బొట్లు పెట్టి పూజలు చేస్తూ ఉంది. ఇదే రకమైనటువంటి పూజ నాకు ఇది. అంటే బయటకు వచ్చేమో హిందువులను వ్యతిరేకిస్తూ వ్యతిరేక చర్యలు చేస్తూ, ఫ్యామిలీ పరంగా మాత్రం హిందువులు, మేము హిందువులమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక మైనస్ పార్టీకి. అలానే డిఎంకే పార్టీకి పోటీ ఇచ్చేటువంటి అన్నా డిఎంకే పార్టీలో ఉన్న నేతలు బీజేపీ పార్టీతో కలవడం, అలానే టీవీకే పార్టీ అని విజయ్ దళపతి పెట్టిన పార్టీ తమిళనాడులో పాగా వేయడం. ఆల్రెడీ టీవీకే విజయ్ పార్టీ పెట్టి ఒక పార్టీ రోడ్ షో నిర్వహిస్తే అక్కడ పెద్ద రచ్చ అయిపోయింది, చాలా మంది చనిపోయారు. ఆ రోడ్ షో ఫెయిల్ అవడానికి కారణం డిఎంకే పార్టీయే, డిఎంకే పార్టీ ప్లాన్ చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ డిఎంకే పార్టీకి పడేటువంటి ఓట్లు టీవీకే పార్టీకి యంగ్స్టర్స్ అంతా ఓట్లు వేస్తారు. అలాగే అన్నా డిఎంకే, జయలలిత గారు ఏదైతే బలంగా పాత్ర పోషించినటువంటి పార్టీ ఉందో అన్నా డిఎంకే పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బీజేపీలోకి వచ్చారు, అక్కడ ఓట్లు చీలుతాయి. దాంతోపాటు అన్నా డిఎంకేకి ఓట్లు చీలుతాయి. ఈ రకంగా 3 పార్టీలకి ఓట్లు చీలినప్పుడు డిఎంకే పార్టీ ఓడిపోయే అవకాశం ఉందని మరికొంతమంది రాజకీయ పరిశీలకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎప్పుడైనా సరే నియంత పాలన, హిందూ వ్యతిరేక చర్యలు చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలని ఒకే తాటి మీద నడిపించాలి. లేదు అంటే అన్ని మతాలకి వ్యతిరేకంగా మాట్లాడాలి. నేను హిందూకి సపోర్ట్ కాదు, క్రిస్టియన్కి సపోర్ట్ కాదు, ముస్లింకి సపోర్ట్ కాదు, నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు, కానీ నేను మీ అందరికీ మంచి చేస్తా అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెబితే అప్పుడు ఉన్న అన్ని మతాలు ఆ పార్టీకి ఓటేస్తాయి. అంతేగాని నేను ముస్లింకి సపోర్ట్ చేస్తా, క్రిస్టియన్కి సపోర్ట్ చేస్తా, హిందువులు ఏదైనా చేస్తే వ్యతిరేకిస్తా అంటే మాత్రం హిందువుల ఓట్లు ఎట్లా పడతాయి? అయినా ఇంకా స్టాలిన్కి, డిఎంకే పార్టీకి హిందువులు ఓటు వేస్తున్నారంటే హిందువుల్లో చైతన్యం లేదు, మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం, మరీ ఎక్కువ వద్దు. నరేంద్ర మోదీ గారు ఏ రోజు కూడా నేను ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి వ్యతిరేకం అని చెప్పలేదు ఎక్కడ. ఆయన
ముస్లిమ్స్ హజ్ యాత్రలు చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు, క్రిస్టియన్స్ ఇజ్రాయెల్ కంట్రీలు వెళ్ళడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మైనారిటీ రిజర్వేషన్లో వాళ్ళకుంది, వీళ్ళకుంది. ప్రభుత్వం మైనారిటీలకు చేయాల్సినటువంటి ప్రతి హెల్ప్ చేస్తూ ఉంది. వాళ్ళని ఎక్కడా కూడా తక్కువ చూపు చూడలేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు. ఆయనకి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఓటు వేయరు. పక్కా చెప్తున్నాను నేను, ఇది మీరు ఫీల్ అయినా బాధ లేదు. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ నరేంద్ర మోదీ గారికి ఓటేయరు. చాలా మంది ముస్లిమ్స్ లైవ్లో చెప్పారు మేము నరేంద్ర మోదీకి ఓటేయమని. కావాలంటే మీరు ఈ వీడియోస్ వెతుక్కోవచ్చు. నరేంద్ర మోదీకి అగైనిస్ట్గా మాట్లాడినటువంటి ముస్లిమ్స్ చూడండి, మేము గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలు తీసుకుంటాం, కానీ నరేంద్ర మోదీకి బీజేపీ పార్టీకి ఓటేయం, రాహుల్ గాంధీకే ఓటేస్తాం. క్రిస్టియన్స్ కూడా అంతే, నరేంద్ర మోదీకి ఓటేయం, రాహుల్ గాంధీకే వేస్తాం. ఎందుకంటే అతను సెక్యులర్ అనే ముసుగులో హిందువులను వ్యతిరేకిస్తాడు. కానీ రాహుల్ గాంధీ అనే వ్యక్తి బయటకు వచ్చి బహిరంగంగా ఎన్నోసార్లు చట్టసభల్లో మైకుల్లో ప్రసంగిస్తూ నేను హిందువులను అణిచివేస్తా, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తా, బజరంగ దళను తొక్కేస్తా, నేను గెలిస్తే మాత్రం హిందువులు అంతు చూస్తా అని బహిరంగంగానే ప్రకటించారు. అలానే కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలు అయినటువంటి పార్టీలు కూడా హిందువుల్ని తరిమి కొడతామని ప్రకటించినటువంటి సందర్భాలు అనేకం. కానీ ఇక్కడ జరుగుతుంది చూడండి, ముస్లిం క్రిస్టియన్స్ని వ్యతిరేకించిన నరేంద్ర మోదీ గారికి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఓటేయరు, కానీ హిందువుల్ని వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం హిందువులు ఓటేస్తారు. ఎక్కడ చైతన్యం ఉంది, ఎక్కడ చైతన్యం లేదు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ నేను నిద్రపోతున్న హిందువుల్ని లేపుదాం అనేది నా ప్రయత్నం కాదు, జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పడమే నా బాధ్యత. అది చెప్పాను కదా. ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నది కూడా అదే. హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి స్టాలిన్ డిఎంకే పార్టీకి హిందువులు ఓటేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అక్కడ ఒకసారి ఆలోచించండి. ఇకనైనా హిందువులలో చైతన్యం వచ్చి డిఎంకే పార్టీ ప్రక్షాళన మొదలైతే ఓట్లు చీలిపోతే అన్నాడీఎంకేకి, టీవీకే పార్టీకి, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నటువంటి పార్టీలకు ఓట్లు పడితే డిఎంకే పార్టీ 100% ఓటమిని చవి చూస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి అన్నాడీఎంకే పార్టీ తీసుకుంటున్నటువంటి నియంత పరిపాలన నిర్ణయాల మీద కానీ లేదా నియంతృత్వ పరిపాలన మీద కానీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.